వెల్కమ్ టు అగ్మాక్. పాడి పరిశ్రమలో పశువుల మేత ఎంత విలువైనదో ప్రతి రైతుకు కూడా బాగా తెలుసు. కానీ వేసవి కరువు కాలాల్లో పచ్చి మేత కొరత వచ్చేసరికి పశువులకు సరైన ఆహారం ఇవ్వడం పెద్ద సవాలుగా మారుతుంది. ఈ పరిస్థితిలో రైతుల్ని ఇబ్బందుల నుంచి బయటపడేసే ఒక అద్భుతమైన సులభమైన పరిష్కారం ఉంది. అదే సైలేజ్ తయారీ. పచ్చి మేతను ఎక్కువ రోజులు పాడు చేయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నిల్వ చేసి దాని పోషకాలను కాపాడుకునే ఈ పద్ధతి ఇప్పుడు పాడి రైతులందరికీ వరమైంది. వర్షాకాలం శీతాకాలంలో పచ్చి మేత బాగా ఉన్నప్పుడు దాన్ని వృధా చేయకుండా నిల్వ చేసి వేసవి లేదా మేత తక్కువ ఉన్న సమయంలో పశువులకు అందించడం ద్వారా సంవత్సరం అంతా మేత సౌకర్యంగా లభిస్తుంది. మేతను రెండు విధాలుగా నిల్వ చేసుకోవచ్చు. ఒకటి, పచ్చి మేతను పూర్తిగా ఎండబెట్టి ఎండుగడ్డిగా స్టోర్ చేసుకోవచ్చు. రెండవది, ఒక గుంతలో పాతర గడ్డిగా తయారు చేయడం. దీన్నే సైలేజ్ అంటారు. ఇక్కడ రెండో పద్ధతి అయిన సైలేజ్ రైతులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సైలేజ్ తయారీ కోసం జొన్న, మొక్కజొన్న, నెపియర్, గిన్ని గడ్డి, సజ్జ వంటి పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న పశుగ్రాసాలు వాడతారు. ఇవి కాకుండా గుర్రపు మొక్క లాంటి కలుపు మొక్కలను కూడా సైలేజ్ కోసం వాడచ్చు. ఆరిన ఎండు మేతను కూడా 1:4 నిష్పత్తిలో కలిపి వాడచ్చు. ఒక టన్ను మేతకు సుమారు 30 కిలోల మొలాసిస్ కలిపితే సైలేజ్ నాణ్యత పెరుగుతుంది. సైలేజ్ కోసం అపార్ట్మెంట్ పద్ధతి, గుంత కాల్వ పద్ధతి, బంకర్ పద్ధతి, ఈ మూడు పద్ధతుల్లో రైతు పశువుల సంఖ్య, భూమి స్వభావం, స్థలం అనుసరించి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. సైలేజ్ తయారీకి ఎంచుకున్న మేత పూత దశ వరకే పెరగనివ్వాలి. ఆ తర్వాత కోసి ఉదయం లేదా సాయంత్రం లేత ఎండలో కొద్దిగా ఆరబెట్టాలి. కోసిన మేత తేమ 65 నుంచి 70% మించి ఉంటే ముందుగా పొలంలోనే కొద్దిగా ఎండబెట్టి తేమ తగ్గించిన తర్వాత గుంతలో నింపాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మేతను తిప్పుతూ సమంగా ఆరబెట్టాలి. గుంతను తవ్వేటప్పుడే గుండ్రటి లేదా చతురస్రాకారంలో తీసుకోవచ్చు. గుంత అడుగు భాగం చుట్టూ సిమెంట్ పూత లేదా మందపాటి పాలిథిన్ షీట్ లేదా పొడిగడ్డి పరచడం మంచిది. దీనివల్ల వర్షపు నీరు, మట్టి చొరబడకుండా సైలేజ్ సేఫ్గా ఉంటుంది. ముందు కోసి పెట్టుకున్న మేతను తీసుకొని ఉదయాన్నే పొరలు పొరలుగా గుంతలో వేసి ప్రతి పొరను గట్టిగా నొక్కి గాలి బయటకు పోకుండా మెట్టుగా అంటించాలి. పొరల మధ్య గాలి మిగిలితే బూజు పట్టి పాడవుతుంది. అందుకే ప్రతి పొరను పాదాలతో లేదా స్పెషల్ కంపార్ట్మెంట్తో గట్టిగా ప్రెస్ చేసి గాలి బయటకు పంపాలి. చివరగా మొత్తం గుంటను మందపాటి పాలిథిన్ షీట్తో కప్పి దానిపైన 10 నుంచి 15 సెంటీమీటర్ల మట్టి లేదా పశువుల పేడతో బరువు పెట్టి గాలి పూర్తిగా రాకుండా బంద్ చేయాలి. ఇలా 8x5x25 అడుగుల గుండ్రటి గుంత 1000 ఘనపటి అడుగుల పరిమాణంలో ఉంటే దానిని సరిగా కప్పి నింపితే సుమారు 15 టన్నుల సైలేజ్ తయారు చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటే 5 పాడి పశువులకు 3 నెలలకు సుమారు 12,000 కిలోల సైలేజ్ అవసరం అవుతుంది. సైలేజ్ నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. గుంతను కొంచెం ఎత్తైన నేలపై నిర్మించాలి. వర్షపు నీరు నిల్వని ప్లేస్లో పెట్టాలి. గుంతలో మట్టి పెళ్ళలు పడకుండా నీరు పోకుండా చూడాలి. గుంత తెరిచిన తర్వాత నెల రోజుల్లో వాడుకోకపోతే తరచుగా చెడిపోవచ్చు. కనుక వీలైనంత త్వరగా వినియోగించుకోవాలి. పాడైన సైలేజ్ పశువులకు మేపకూడదు. పశువులకు సైలేజ్ అలవాటు చేయించేటప్పుడు మొదట ఆహారంలో దానిని సుమారు 20% ఇవ్వాలి. తర్వాత దాన్ని రోజుకు సుమారు 15% చొప్పున పెంచుతూ తర్వాత పూర్తిగా ఇవ్వచ్చు. పెద్ద పశువులు రోజుకు సాధారణంగా 25 నుంచి 30 కిలోల వరకు, సన్నవి 2.5 నుంచి 3 కిలోల వరకు లేదా మేకలు, గొర్రెలు 1 నుంచి 2 కిలోల వరకు సైలేజ్ తీసుకోవచ్చు. మార్కెటింగ్కి వచ్చిన జీవాలు రోజుకి 2.5 నుంచి 3 కిలోల వరకు తినగలవు. పశువులకు ఉపాధి సమయంలో లేదా పాలు పితకడానికి ముందుగా సైలేజ్ ఇవ్వకూడదు. పాలు పితకడానికి 4 గంటల ముందు లేదా పాలు పితికిన వెంటనే సైలేజ్ ఇవ్వకుండా పాక్షిక సమయం పట్టిన తర్వాత ఇవ్వాలి. లేకపోతే పాలలో సైలేజ్ వాసన రావచ్చు. ఎండబెట్టి నిల్వ చేసిన గడ్డితో పోలిస్తే సైలేజ్లో పోషక విలువలు ఎక్కువే ఉంటాయి. పశువులు దానిని ఇష్టంగా కూడా తింటాయి. పచ్చి మేత మరియు ఎండు మేతను 1:1 లేదా ఒక భాగం పచ్చి మేత, ఒక భాగం ఎండు మేత తీసి మేపితే మంచిది. సైలేజ్ రైతులకు తక్కువ స్థలంలో ఎక్కువ మోతాదులో పోషకాలు కలిగిన మేత అందించగలదు. దీంతో పాటు పశువుల ఆరోగ్యం మెరుగవుతుంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది మరియు వేసవికాల మేత కొరత సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. కనుక సైలేజ్ పశువుల కోసం పోషకమైన మేతను భద్రపరుచుకునే ఉత్తమ పద్ధతిగా చెప్పుకోవచ్చు.